హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిపై దాడి, తీవ్ర టెన్షన్ లో వైఎస్ భారతి. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మరోసారి అయితే భద్రతా లోపం ఏర్పడింది. ఈ మధ్య కాలంలోనే ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే, నలుపు రంగు కారులో ఇంటి సమీపానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులైతే తమ చేతిలో ఉన్న ఒక వస్తువునైతే జగన్ ఇంటి మీదకి విసిరేశారు. అదే వేగంతో అయితే వెళ్లిపోయారు. గేటు ముందున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా దీన్ని గమనించి బయటికి వచ్చే లోపే వాళ్ళు దూసుకు వెళ్ళిపోయారు. అయితే జగన్ ఇంటి వద్ద సీసీ ఫుటేజ్ లోని ఇదంతా కూడా శనివారం సాయంత్రం 4:32 ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడాను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తాజాగా విడుదల చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం ఈ మధ్యకాలంలోని ఇది 4వసారి. గతంలో వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం వద్ద అగ్ని ప్రమాదం కూడా సంభవించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆవరణకు ఆనుకొని ఉన్న మొక్కలు మంటల బారిన పడ్డాయి. అయితే గడ్డి దగ్ధమైంది. దీన్ని గమనించిన వెంటనే కూడా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలు ఆర్పేరేశారు. దాంతో ప్రమాదం అయితే తప్పింది. ఇలా తరచూ జరుగుతున్న భద్రతా లోపాల వల్ల వైఎస్ భారతి గారికి తీవ్ర టెన్షన్ పడుతున్నట్లయితే తెలుస్తుంది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.